గురోరధికం తపః నగురోరధికం జ్ఞానం తస్మై శ్రీ గురవే నమః. అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మీలితం యేన తస్మై శ్రీ గురవే నమః. గురువుగారి గురించి అందరూ చెప్పారు, ఇంక చెప్పడానికి పెద్ద ఏముండదు. ఆవిడ ఒక మాట అన్నారు, ఆకాశాన్ని కొలవడానికి కొలబద్ద పెట్టి కొలుస్తామని. అదైనా కొలవచ్చు. సముద్ర పొడ్డునున్న ఇసుక రేణువులనైనా సరే మనం లెక్క పెట్టుకోవచ్చు ఓపికగా. కానీ గురువుగారి తాలూకా ఆ అభిమానం, ఆ ప్రేమ, తనకున్న జ్ఞానాన్ని అందరికీ పంచేయాలి, నాలాగే ప్రతి వాళ్ళు కూడా అలాంటి జ్ఞాన సముద్రం అయిపోవాలి అన్న ఆ గురువుగారి తపనని వర్ణించడానికి ఒక పోతనామాచ్యుడు పనికిరాడు, ఒక శ్రీనాథుడు పనికిరాడు, ఒక కాళిదాసు పనికిరాడు, ఎవరూ పనికిరారు. అటువంటిది గురుతత్వం. ఆయన అపారమైన దయ, అపారమైన కరుణాసింధుడు ఆయన. అటువంటి గురువుగారు కరుణాసింధులు. అటువంటి గురువుగారు తాలూకా శిష్యులైన మా స్నేహితుడు శ్రీ 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 చంద్రశేఖర్ గారు నన్ను ఫస్ట్ గురువుగారి దగ్గర తీసుకొచ్చారు. ఇప్పుడు రాగానే ఆయన నమస్కారం చేస్తే 16వ పేజీ చదువు అన్నారు. ఆ 16 పేజీలు అంతా నాకు ఆయన కృపలాత అంతా అర్థమవుతుంది. అర్థమైన ముఖ్యం ఏంటంటే, గురువుగారు బాగా ఎవరినైనా సరే ఆయన పట్టుకున్నారంటే వాళ్ళకి జ్ఞానం ఉండొచ్చు, ఉండకపోవచ్చు, వాళ్ళకి చదువు రావచ్చు, చదువు రాకపోవచ్చు, వాళ్ళ తాలూకా బ్యాక్గ్రౌండ్ ఒకలా ఉండొచ్చు, ఇంకోలా ఉండొచ్చు. కానీ ఆయన పట్టుకున్న తర్వాత మాత్రం వాళ్ళు నైనం ఛిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః నచైనం క్లేదయంత్యాపః నశోషయతి మారుతః. ఈ ప్రపంచంలో ఉన్న అస్త్రాలు నన్ను కొట్టలేవు, నీరు నన్ను తడపలేదు, గాలి నన్ను కదపలేదు, నన్ను ఏదీ చేయలేదు. నేను అటువంటి సత్ చిత్ ఆనంద స్వరూపమైన ఆత్మని అన్న స్థితికి తీసుకొచ్చేదాకా చాకలాడు అలాగైతే మరకలున్న బట్టని బండకి తీసి కొట్టి 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 దాన్ని తెల్లటి బట్ట ఇప్పుడు మా చంద్రబాబు వేసుకున్న బట్టల తయారవ్వాలన్నట్టుగా చేస్తారో అలాగ గురువుగారు జ్ఞానం వచ్చేదాకా కూడా ఆయన అనుకున్న లెవెల్స్ ఉంటాయి. ఒక ఆది శంకరాచార్య, ఒక హయగ్రీవ స్వామి, ఒక దత్తాత్రేయమూర్తి, అటువంటి మహాగురువులు ఇందాట్లో చెప్పారు. కంచి పరమాచార్య వారు, శ్రీ 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 సుందర చైతన్యానంద స్వామీజీ, అటువంటి మహాగురువులు ఏదైతే నిర్దేశం చేశారో ఈ గురువుగారు ఔపాసన పట్టిన చిన్నప్పటి నుంచి ఆయన చేస్తుందంతా కూడా అందరికీ అందాలి, అందరూ ఆత్మజ్ఞానులు అవ్వాలి, ప్రతి చిన్న విషయానికి గాబరా పడి భయపడకూడదు అన్న ఆయన తాలూకా ఇది. ఇప్పుడు ఇంతమందిని మీరు చూశారు, ఆయన తాలూకా శిష్యురాళ్ళు అందరూ కూడా అందరూ ఆనందంగా మేము గురువుగారి దగ్గర ఆయన్ని వర్ణించలేమని చెప్పారు. నేను ఇది 3వ 4వ గురువుగారి దగ్గరికి వచ్చాను. కానీ ఆయన అపార కృప ఎటువంటిది అన్నది తెలుసు. అటువంటి మహాగురువులు మన హైదరాబాద్లో, మన సికింద్రాబాద్లో ఈ ప్రాంతంలో ఉండి మనందరం వచ్చినప్పుడు ఆయన పాదాలకు దండం పెట్టుకోవడానికి ఆయన పర్మిషన్ ఇస్తున్నారు. కాబట్టి అది చాలని చెప్తూ, గురువుకి ఎలా ఉంటుందంటే సంసారం అక్కర్లేదు, గురువుకి డబ్బు అక్కర్లేదు, గురువుకి మీరు ఎవరు ఏమి ఇచ్చినా అవేం అక్కర్లేదు, గురువుకి ఒకటే కావాలి. తను ఒక డైరెక్షన్ ఇస్తూ ఉంటారు. ఆ మార్గం వైపు వెళ్తున్నారా వెళ్ళట్లేదా అన్నదే గురు మహారాజ్ చూస్తూ ఉంటారు. ఆయన మూర్తీభవించిన ఆ జ్ఞానమూర్తి, అహం బ్రహ్మాస్మి, తత్వమసి, అయమాత్మ బ్రహ్మ, ప్రజ్ఞానం బ్రహ్మ అని ఏవేవేవో వేదాలు చెప్తాయో అంత ఏమీ చదవక్కర్లేదు. ఒక గురువుగారి దర్శనం, స్పర్శనం, సంభాషణం ఈ 3 చేస్తే చాలని తెలుసుకుంటూ, సోహం హంసస్వగత వర పరం పూర్ణమానంద సాక్షి వ్యోమాకారం విశాలం విభవ ప్రభవ భూతమాద్యంత సాక్షి జ్ఞానం జ్ఞానార్థసారం అహమిహ నియతం అద్వితీయం వందే అహం గురుపూర్ణబోధమనిషం శ్రీదత్తయోగీశ్వరం. అటువంటి దత్తస్వరూపులైన గురువుగారికి దక్షిణామూర్తి